బ్రేకింగ్ న్యూస్. సంతపాలెం గ్రామంలో దళితులు భూ సమస్యపై ఇరు వర్గాలను పిలిచి విచారణ చేపట్టిన కొత్తవలస తహసీల్దార్ పి అప్పలరాజు. అనంతరం తహసీల్దార్ అప్పలరాజు మాట్లాడుతూ సంతపాలెం భూ వివాదానికి సంబంధించి ఆ భూములు ప్రభుత్వ రికార్డు ప్రకారం ప్రభుత్వ భూములని, గతంలో గ్రామంలో కొందరు దళితులకు డి పట్టాలు మంజూరు చేశారని స్పష్టం చేశారు. దాదాపు 15 ఏళ్ల క్రితం జరిగిన ఈ లావాదేవీలపై చోటు చేసుకున్న ఈ వివాదంపై మరింత దర్యాప్తు చేయాల్సి ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా హైకోర్టు న్యాయవాది ఎల్లపు రామచైతన్య మీడియాతో మాట్లాడుతూ సంతపాలెం గ్రామంలో సర్వే నంబర్ 2లో ఉన్న వివిధ సబ్ డివిజన్లో సుమారు 48 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని, అందులో గ్రామానికి చెందిన నిరుపేద దళిత కుటుంబాలకు అప్పటి రెవెన్యూ అధికారులు డి పట్టాలు మంజూరు చేశారని, వాటిపై కొందరు అగ్రకులస్తులు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారన్నారు. దళిత కుటుంబాలకు న్యాయం జరగకపోతే అక్రమదారులపై ఎస్టీ కేసులు పెడతామని తెలిపారు. వారందరికీ కూడా నా నమస్కారములు. ఈరోజు ఏదైతే గౌరవ తహసీల్దార్ గారు ఈ పిటిషనర్స్కి నోటీస్ ఇచ్చి విచారణకి రమ్మని పిలవగా, విచారణ నిమిత్తం వీరందరూ కూడా ఇక్కడ హాజరు కావడం జరిగిందండి. ఇక్కడ విచారణలో గౌరవ తహసీల్దార్ గారు సమక్షంలో జరిగినటువంటి విచారణలో వీళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా చూపించడం జరిగిన తర్వాత గౌరవ తహసీల్దార్ వారి కార్యాలయం నుంచి ఈ భూములకు సంబంధించినటువంటి సంతపాలెం సర్వే నంబర్ 2లో 48 ఎకరాలు కూడా ప్రభుత్వ భూములని గుర్తించడం జరిగిందండి. ఎవరైతే ఫ్రాడ్లెంట్లీ పాస్ పుస్తకాలు రిజిస్ట్రేషన్కు పాల్పడ్డారో వారిపైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అలాగే తదుపరి విచారణ కోసం వేచి ఉండమని చెప్పారు. ఎందుకంటే ఇవన్నీ కూడా మా రికార్డు ప్రకారం ఇవన్నీ ప్రభుత్వ భూములు, వీటిని ఎటువంటి ఫ్రాడ్లెంట్లీ పాస్ పుస్తకాలు జరిపించకూడదు. సో తదుపరి విచారణ కోసం వేచి ఉండమని చెప్పి గౌరవ తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు ఈ విచారణలో ఎటువంటి జాప్యం జరిగినా ప్రతి ఒక్కరి మీద SC/ST అట్రాసిటీ కేసు, అలాగే క్రిమినల్ చర్యలు కూడా తీసుకునబడతాయని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఎవరెవరైతే అధికారులు అవనివ్వండి, ఎవరెవరైతే ఈ ఫ్రాడ్లెంట్ పాస్ పుస్తకాలు సృష్టించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా చట్టం ముందు దోషులుగా నిల్చోబెడతామండి. వీళ్ళకి మాత్రం న్యాయం జరిగే వరకు కూడా ఈ న్యాయ పోరాటం అనేది కొనసాగుతూనే ఉంటుందండి. అదేవిధంగా ఈ డి పట్టాలు ఎవరైతే ఈ SC కులస్తులందరికీ కూడా డి పట్టాలు ఉన్నాయో, ఈ పట్టాకు సంబంధించినటువంటి వారసులందరికీ కూడా గౌరవ తహసీల్దార్ గారు ఈరోజు విచారణలో వీరందరికీ కూడా న్యాయం చేస్తామని కూడా చెప్పడం జరిగిందండి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.